నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 యూనిట్ 1 ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల్లో మొదటి రాజు, ఇక్ష్వాకుల మూల పురుషుడు శాంతమూలుడు, శ్రీశాంతమూలుడు. శ్రీశాంతమూలుడి యొక్క భార్య మటరశ్రీ, రెండవ భార్య మధురాదేవి. ఈయన క్రీస్తు శకం 180 నుంచి 193 మధ్య పరిపాలించాడు. శ్రీశాంతమూలుని యొక్క సోదరి శాంతిశ్రీ, హర్మ్యశ్రీ. శాంతిశ్రీ, హర్మ్యశ్రీ ఇద్దరు సోదరులు. శాంతిశ్రీ స్కందశ్రీని వివాహం ఆడింది. శాంతమూలుడి యొక్క కుమారుడు వీరపురుషుదత్తుడు. వీరపురుషుదత్తుడు శాంతమూలుడికి మటరశ్రీకి జన్మించినటువంటి పుత్రుడు. అందుకే ఇతన్ని మఠరీపుత్ర అని కూడా పిలుస్తారు. శాంతమూలుని యొక్క కూతురు అడవి శాంతిశ్రీ, అంటే ఈమె వీరపురుషుదత్తుడికి సోదరి అవుతుంది. అడవి శాంతిశ్రీ స్కంద విశాఖుణ్ణి వివాహం చేసుకుంది. వీరపురుషుదత్తుడు క్రీస్తు శకం 193 నుంచి 213 మధ్య పరిపాలించాడు. వీరపురుషుదత్తుడుకు 5 భార్యలు. మొదటి భార్య రుద్రభట్టారిక, రెండవ భార్య బట్టి మహాదేవి, 3 వాపిశ్రీ, 4 షష్ఠిశ్రీ, 5 బాపశ్రీ. వాపిశ్రీ, షష్ఠిశ్రీ, బాపశ్రీలు హర్మ్యశ్రీ యొక్క కుమార్తెలు, అంటే తన మేనత్త కుమార్తెలు అన్నమాట. వీరపురుషుదత్తునికి ఇహుబల శాంతిమూలుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. ఇతనే రెండవ శాంతిమూలుడు అని కూడా పిలుస్తారు, ఇహుబల శాంతమూలుని. వీరపురుషుదత్తుని యొక్క కుమార్తె కొడబలిశ్రీ. కొడబలిశ్రీ ఇహుబల శాంతమూలుడి యొక్క సోదరి. శివస్కంద నాగశాతకర్ణిని కొడబలిశ్రీ వివాహం చేసుకుంది. ఇహుబలి శాంతమూలుడికి 3 భార్యలు. బహుపలాస వంశజం, అంటే బృహత్పలాయ వంశానికి చెందినటువంటి వమ్మాభట్టాదేవి, కోపనశ్రీ, కుందువల అనే 3 భార్యలు ఇహుబల శాంతమూలుడికి ఉన్నారు. క్రీస్తు శకం 213 నుండి 237 మధ్య ఇహుబల శాంతమూలుడు పరిపాలించాడు. తర్వాత ఇహుబల శాంతమూలుడుకు 2 కుమారులు, రుద్రపురుషుదత్తుడు, రెండవ వీరపురుషుదత్తుడు. రుద్రపురుషుదత్తుడు రాజ్యంకి వచ్చి 237 నుండి 248 వరకు పరిపాలించాడు. ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వారు శాతవాహనుల అనంతరం తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజవంశం. ఈ ఇక్ష్వాకులు పరిపాలన చేసేటువంటి సమయంలో గుంటూరు, నెల్లూరు ప్రాంతం, అంటే వెలనాడు, పాకనాడు, పల్నాడు ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు. తెలంగాణ ప్రాంతాన్ని అబీరులు, తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాన్ని అబీరులు పరిపాలించారు. అదేవిధంగా కడప, కర్నూలు, రేనాడు ప్రాంతాన్ని చోటవంశం పరిపాలించింది. ఈ ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ముఖ్యమైన శాసనాలను మనం పరిశీలిస్తే రెంటాల, దాచేపల్లి, కేసనపల్లి శ్రీశాంతమూలుని యొక్క శాసనాలు, అల్లూరు శాసనం, ఉప్పుగొండూరు శాసనం, నాగార్జునకొండ శాసనం, జగ్గయ్యపేట, అమరావతి వీరపురుషుదత్తుని యొక్క శాసనాలు, గుమ్మడూరు శాసనం, గుమ్మడిగుర్రు శాసనం, ఖమ్మం జిల్లాలో ఉంది గుమ్మడిగుర్రు శాసనం ఇహుబల శాంతమూలుడు, సర్వదేవా శాసనం ఎలిశ్రీ ఇహుబల శాంతమూలుని యొక్క సేనాని, అమరావతి శాసనం బౌద్ధమతం కోసం చర్యలు చేపట్టింది అని చెప్పేసి చెప్తుంది ఉపాసక బోధిశ్రీ వేయించినటువంటి అమరావతి శాసనం. గురజాల, నాగార్జునకొండ శాసనాలు, నాగులపాడు శాసనం రుద్రపురుషుదత్తుడు, గురజాల, నాగార్జునకొండ, నాగులపాడు శాసనాలు. పాతగండిగూడెం రాగిరేకు శాసనం పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలంలో ఉంది. ఇది ఇహుబల శాంతమూలుడు వేయించాడు ఈ శాసనాన్ని. ధర్మచక్ర ప్రశస్తి శాసనం ఫణిగిరిలో ఉంది. భారతదేశంలో ఏకైక ధర్మచక్ర ప్రశస్తి శాసనం ఇది. ధ్యామసేనుడు వేయించాడు. రుద్రపురుషుదత్తుని యొక్క రాజవైద్యుడు ధ్యామసేనుడు. రామిరెడ్డిపల్లి ఆయక స్తంభ శాసనాలను ఇహుబల శాంతమూలుడు వేయించాడు. ఇక్ష్వాకుల కాలంలో వ్యవసాయదారులు తమ పశువులు ఈనిన మొదటి దూడను సొంకంగా సమర్పించేవారు అని మిరాసి చెబుతాడు. ఇక్ష్వాకుల కాలం నాటి జగ్గయ్యపేట శిల్పాలకు వర్ణ చిత్రీకరణే అజంతా కుడ్య చిత్రీకరణ అని బర్గస్ చెప్తాడు.
ఇక్ష్వాకులు శ్రీపర్వతీయులు ఒక్కరే, ఆంధ్ర భృత్యులే శ్రీపర్వతీంద్రియులు అని చెప్పేసి కేపీ జైస్వాల్ అంటారు. ఇక్ష్వాకులు క్షత్రియుడైన తండ్రికి బ్రాహ్మణురాలైన తల్లికి జన్మించి ఉండవచ్చు అని ఆర్జీ భండార్కర్ చెప్తాడు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్మాతలు సేనాని ఎలిసిరి కుమారస్వామికి నాగార్జునకొండ వద్ద సర్వదేవాదివాసం నిర్మించింది యహూబల శాంతిమూలుడు. పుష్పభద్ర శివాలయం యహూబల శాంతిమూలుని కాలంలో నిర్మించినటువంటి వాడు రెండవ వీరపురుషుదత్తుడు యహూబల శాంతిమూలుని యొక్క రెండవ కుమారుడు. ఈయన పుష్పభద్ర శివాలయాన్ని యహూబల శాంతిమూలుని కాలంలో నిర్మించారు. నాగార్జునకొండపై బౌద్ధ విహారం కొండశ్రీ శాంతిమూలుని యొక్క సోదరి కొండశ్రీ వేయించింది. శిథిలమైన పార్వత మహాచైత్యాన్ని పునర్నిర్మించింది శాంతిశ్రీ. పార్వత విహారంలో మహాచైత్యానికి మరామతులు చేయించింది భవంత ఆనందుడు. పార్వత విహారం ఎదురుగా శిలామండపాన్ని నిర్మించింది ఉపాసిక బోధిశ్రీ. పార్వత విహారాన్ని నిర్మించింది యజ్ఞశ్రీ శాతకర్ణి. వడ్డమానుకొండపై జైన విహారాన్ని నిర్మించింది సంప్రతి. మహామేఘవాహన జైన విహారం కారవేలుడు. కొనకొండ్ల జైన క్షేత్రం అనంతపురంలో ఉంది. దీన్ని నిర్మించింది కొండాచార్యులు. అమరావతికి చుట్టూ ప్రాకారం నిర్మించింది ఆచార్య నాగార్జునుడు. శ్రీశైల మంటపాన్ని నిర్మించింది ఆచార్య నాగార్జునుడు. సింహళ విహారం రేవంతుడు. ఇక్ష్వాకుల కాలంలో ఉపాసిక బోధిశ్రీ నిర్మించినటువంటి అతి ముఖ్యమైనటువంటి కొన్ని నిర్మాణాలను మనం చూద్దాం. ఉపాసిక బోధిశ్రీ వేయించినవి ఇవన్నీ కూడా సింహళ విహారంలో బోధివృక్ష వేదిక, దేవగిరిపై ప్రార్థనా మందిరం, పూర్వశైలలో తటాకం మంటపం, పార్వత విహారం ఎదురుగా శిలామండపం, చులదమ్మగిరి చైత్యగృహం, చతుస్సాల. చులదమ్మగిరి విహారాన్ని చదును చేయించి రాతి పొరుపును పరిపించింది మహాదమ్మగిరి విహారం. కుల విహారంలో చైత్యం, కంటకశిల ఘంటసాల మండపం, హిత్తేముత్తువు పాపిలి. పుష్పగిరిలో మంటపాలు విహారాలు, పాపిలిలో 7 గదులు నిర్మాణం. ఇవన్నీ కూడా ఉపాసిక బోధిశ్రీ వేయించినటువంటి నిర్మాణాలు. కొన్ని ముఖ్యమైన బిరుదులు: శతసహస్ర హలక మహాదానాధిపతి శ్రీశాంతిమూలుడు, దక్షిణాది అశోకుడు వీరపురుషుదత్తుడు, మటరీపుత్ర శ్రీపర్వతాధిపతి వీరపురుషుదత్తుడు, సతుసహస్ర లంక మహాదానాపతి శ్రీశాంతమూలుడు, దక్షిణాపద సామ్రాట్టు మహారాజా శ్రీశాంతమూలుడు, మహాతలవరి మహాదానపత్ని మహాసేనాపత్ని శాంతిశ్రీ, అప్రతిహిత సుంకపన శ్రీశాంతిమూలుడు, జీవసుధ అవిధవ కుందువల యహూబల శాంతిమూలుని యొక్క భార్య. ఇక్ష్వాకుల అధికార చిహ్నం సింహం. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇక్ష్వాకులు ముద్రించిన నాణాలు బంగారు వెండి నాణాలు. ఇక్ష్వాకులు ముద్రించని నాణాలు బంగారు వెండి నాణాలు, ముద్రించిన నాణాలు సీసపు నాణాలు. వెండి బంగారు నాణాలను ఇక్ష్వాకులు ముద్రించలేదు, సీసపు నాణాలను ముద్రించారు. ఇక్ష్వాకుల జన్మస్థానం సంబంధించి ముఖ్యులు చెప్పినటువంటి విషయాలు: ఇక్ష్వాకులు స్థానికులే కాల్డ్వెల్, కన్నడ దేశీయులు ఒగెల్ స్టెన్కోనో, తమిళులు గోపాలాచారి. అయోధ్య ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వారు రాప్సన్ అండ్ బోలర్. ఉత్తర భారతం చెందినటువంటి వారు విష్ణు పురాణం. ఇక్ష్వాకులు క్షత్రియులు ఆర్జీ భండార్కర్. ఇక్ష్వాకులు మనువు సంతతి వారు వాయుపురాణం. మహాచైత్య నిర్మాణానికి ఆయక స్తంభాలు దానం చేసింది అడవి శాంతిశ్రీ వీరపురుషుదత్తుని కాలంలో, హరిమేశ్రీ వీరపురుషుదత్తుని కాలంలో, రుద్రభట్టారిక వీరపురుషుదత్తుని కాలంలో, బట్టి మహాదేవి వీరపురుషుదత్తుని కాలంలో. శాంతిమూలుని యొక్క స్మృతి చిహ్నాన్ని బట్టి మహాదేవి నిర్మించింది. కొడబలిశ్రీ యహూబల శాంతిమూలుని కాలంలో. వీళ్ళందరూ కూడా మహాచైత్య నిర్మాణానికి ఆయక స్తంభాలను దానం చేశారు. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ విహారాలకు అనేక దానాలు చేసినటువంటి ప్రముఖ స్త్రీ ఉపాసిక బోధిశ్రీ. ఇక్ష్వాకులు ఎవరికి సామంతులు? శాతవాహనులకు సామంతులు. శాసనాల ప్రకారం ఇక్ష్వాక రాజులు 68 సంవత్సరాలు పరిపాలించారు. పురాణాల ప్రకారం ఇక్ష్వాక రాజులు 7 100 సంవత్సరాలు పరిపాలించారు. ఇక్ష్వాకులకు సమకాలికులు పల్లవులు, అబీరులు, చూటులు. ఇక్ష్వాకు రాజుల యొక్క విశిష్టతలు: ఇక్ష్వాకుల్లో గొప్పవాడు వీరపురుషుదత్తుడు.
ఇక్ష్వాకుల్లో గొప్పవాడు వీరపురుషు దత్తుడు. ఇక్ష్వాకుల్లో చివరివాడు రుద్రపురుషు దత్తుడు. సంస్కృతం వాడకం మొదలైంది యహూబల శాంతిమూలుడు 11వ రాజ్య సంవత్సరంలో. పరమ వైదికుడు మహాసేనాని స్కందకార్తికేయుని భక్తుడు శ్రీశాంతిమూలుడు. శాతవాహన యుగాంతంలో బ్రాహ్మణ మతోద్ధారణకు నాయకత్వం వహించింది శ్రీశాంతమూలుడు. అశ్వమేధ అగ్నిష్టోమ అగ్నిహోత్ర వాజపేయ యోగాలను చేసినటువంటి ఇక్ష్వాక రాజు శ్రీశాంతమూలుడు. కోట్ల బంగారు నాణాలు, లక్షల నాగళ్ళు, వేల పశువులను దానం చేసింది శ్రీశాంతమూలుడు. మేనరిక వివాహాలను ప్రారంభించిన ఇక్ష్వాక రాజు వీరపురుషుదత్తుడు. ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగం వీరపురుషుదత్తుని కాలం. శైవ బౌద్ధమత సంఘర్షణలు వీరపురుషుదత్తుని కాలం. హిందూ దేవాలయాల నిర్మాణం ప్రారంభం యహూబల శాంతిమూలుని కాలం. దక్షిణ దేశంలో హిందూ దేవాలయాలు నిర్మించిన మొదటి రాజు యహూబల శాంతిమూలుడు. స్మారక స్తూపంలోని శిల్పాలలో శిరోమండలం చేయించుకొని చేతిలో కర్ర అగ్నిష్టోమ నిర్వాహకుడిగా కనిపిస్తున్నది శ్రీశాంతమూలుడు. శ్రీపర్వత విశ్వవిద్యాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది? వీరపురుషుదత్తుడు. భావ వివేకుడు ఎవరి కాలంలో నివసించాడు? వీరపురుషుదత్తుడు. సూర్యవంశ సంతతికి చెందిన వాడినని చెప్పుకున్న ఇక్ష్వాక రాజు యహూబల శాంతిమూలుడు. హలంపురం స్వామికి భూమిదానం ఇచ్చింది నాగులాపురంలో రుద్రపురుషుదత్తుడు. కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు, అర్థాలు. పర్ణిక శ్రేణి తమలపాకుల వారి శ్రేణి. పూసిక శ్రేణి మిఠాయి తయారీదారుల శ్రేణి. పర్ణిక తమలపాకు పండుతుంది, పర్ణిక శ్రేణి. పూసిక శ్రేణి మిఠాయిల తయారీదారులు. కులిక ప్రముఖుడు శ్రేణి ప్రముఖుడు. మహాతలవర తెలుగు పదం మహాతలవర రాష్ట్రాల యొక్క పాలకుడు. మహాదండనాయక సైన్యాధిపతి, నేర విచారణ చేసి శిక్షలు విధించేవాడు. గ్రామ పంచిక గ్రామాల సమూహం. ఉలిక ప్రముఖుడు శ్రేణి యొక్క నాయకుడు. దీనార ముషికాలు రోమ్నానాలు. నేగమాలు వర్తక బృందాలు. మహాసేనాపతి సైనిక వ్యవహారాలు చూసేవాడు. కోష్టగారిక కోశాధికారి. బాగా భూమి శిస్తు. భోగా స్థానిక పాలకులు వసూలు చేసే పన్ను. హిరణ్య లేదా దేయ ధనరూప పన్ను. మేయ ధాన్యరూప పన్ను. ప్రాడ్వివాక్కుడు ప్రధాన న్యాయమూర్తి. తులా దివ్య తూకం వేసి నేరస్తుని నిర్ధారణ చేయడం. తుండల దివ్య మంత్రించిన బియ్యం నమలడం. తప్త మస్క దివ్య మరుగుతున్న నూనె నుంచి నాణ్యం తీయడం. అగ్ని దివ్య కాళ్ళు కాలకుండా నిప్పుల మీద నడవడం. అందకులు మహాసాంఘికులు. ఈ విధమైనటువంటి నేర నిర్ధారణ పరీక్షలు ఇక్ష్వాకుల కాలంలో ఉండేవి. నొదకేశ్వర ఆలయాన్ని నొదగిరిలో నిర్మించింది రాతపస్య. అష్టభుజ నారాయణ దేవాలయం యహూబన శాంతిమూలుని కాలంలో అభిరసేనుని యొక్క సేనాని శకసేనుడు కట్టించాడు అష్టభుజ నారాయణ స్వామి యొక్క దేవాలయాన్ని. శ్రీపర్వత మహాచైత్య ఛాయల్లో నాగార్జునకొండ మహాస్వపానికి సమీపంలో ఒక యజ్ఞ వేదికను నిర్మించింది శ్రీశాంతమూలుడు. ఇది నాగార్జునకొండలో ఉన్నటువంటి అతి పెద్ద కట్టడం ఏది అంటే యజ్ఞశాల, యజ్ఞవేదిక శ్రీశాంతమూలుడు నిర్మించాడు. నాగార్జునకొండ ప్రాంతంలో మహాసేనాలయాలను నిర్మించింది శ్రీశాంతిమూలుడు. శ్రీపర్వతంపై శిథిలావస్థలో ఉన్న పార్వత మహాస్తూపాన్ని పునర్నిర్మించింది శాంతిశ్రీ. నాగార్జునకొండలో పార్వత మహాచైత్యాన్ని పునరుద్ధరించింది బతానందుడు బౌద్ధాచార్యుడు. వీరపురుషుదత్తుని కాలంలో ఈ పునరుద్ధరణ చేస్తాడు. శ్రీపర్వతంలో బహుశ్రుతీయులకు విహారాన్ని నిర్మించినది. దీన్నే దేవీ విహారం అని కూడా అంటారు. మహాభట్టి దేవి వీరపురుషుదత్తుని యొక్క భార్య. నాగార్జునకొండపై మహిషాసుకుల కోసం ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించింది కొండబలశ్రీ వీరపురుషుదత్తుని యొక్క కుమార్తె. శివునికి స్వర్ణ దేవాలయాన్ని నిర్మించింది ఎలిసిరి. నాగార్జునకొండలో నందికేశ్వర ఆలయాన్ని, అష్టభుజస్వామి దేవాలయాన్ని, కుబేరసేనుని యొక్క నవగ్రహ ఆలయాన్ని, మహాసేన ఆలయాన్ని, హారతి ఆలయం, నొదగేశ్వర ఆలయం ఇవన్నీ కూడా యహూబల శాంతిమూలుడి కాలంలో నిర్మించబడినటువంటి దేవాలయాలు. నాగార్జునకొండ నందికేశ్వర ఆలయం, అష్టభుజస్వామి దేవాలయం, కుబేర నవగ్రహాలయం, మహాసేనాలయం, హారతి ఆలయం, నొదగేశ్వర ఆలయం ఇవన్నీ కూడా యహూబల శాంతిమూలుని యొక్క కాలంలో నిర్మించినటువంటి దేవాలయాలు. మహానంద అనే బావికి పూడిక తీయించి వాడికలోకి తెచ్చింది అభిరవసుసేనుడు. శటగిరి సమీపాన 2 తటాకాలను తవ్వించింది అభిరవసుసేనుడు. మరణించిన సేనల కొరకు ఛాయాస్తంభాలను వేయించింది పెర్మాడి. మొదటి కేదార ఛాయాస్తంభం పెర్మాడి వీరుని ఛాయాస్తంభాన్ని వేయించింది వరంగల్లో మహాదేవి పరమభట్టారిక.
వీరపురుషదత్తుని కాలంలో పారవిత విహారం వద్ద ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించి 170 దీనార మూషకాలను దానం చేసింది శాంతిశ్రీ. ఆంధ్ర భృత్యులు, శ్రీపర్వతీయులు, మత్స్యపురాణం ప్రకారం ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మత సంస్థలకు రాజులు ఎటువంటి దానాలు చేయలేదు. రాజ కుటుంబీకులు, స్త్రీలు బౌద్ధ మత సంస్థలకు దాన ధర్మాలు చేశారు. వీరపురుషదత్తుని కాలంలో ఏ బౌద్ధ మత శాఖను శ్రీపర్వతం ముఖ్య కేంద్రమైంది అంటే మహాయాన శాఖ. శ్రీపర్వతంపై శిథిలావస్థలో ఉన్న మహాస్తూపాన్ని ఎవరి కాలంలో శాంతిశ్రీ పునర్నిర్మించింది అంటే వీరపురుషదత్తుని కాలంలో తన మేనత్ అయినటువంటి శాంతిశ్రీ పునర్నిర్మించింది. ఉపాసిక బోధిశ్రీ రేవంతుడు అనే ధనికుని కుమార్తె, రాజ బాండగారీకుడైన బోధిశర్మ యొక్క మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ. ఇక్ష్వాక వంశమును తుదముట్టించి అచట తైద్దికులకు కంబళ్ళు దానమిచ్చి ప్రాచీన పల్లవ రాజ్యాన్ని స్థాపించిన వాడు సింహవర్మ. నాగులాపురంలో హలంపుర స్వామికి భూమి దానం చేసినది నొదకేసరి రుద్రపురుషదత్తుని యొక్క కాలంలో. ఇక్ష్వాకులు ఎక్కువగా వివాహ సంబంధాలను ఏర్పరచుకున్నది ఉజ్జయిని శకులతో. ఇక్ష్వాకులకు సామంతులు, పూగీయులు, దన్నికులు, చాళుక్యులు, హిరణ్యకులు, కోలాహలులు వీళ్ళందరూ కూడా ఇక్ష్వాకుల యొక్క సామంతులు. ఇక్ష్వాకులు మాత్రం శాతవాహనుల యొక్క సామంతులు. ఇక్ష్వాకుల కాలంలో కుల వ్యవస్థ బలపడలేదు, వర్తక వాణిజ్యాలు క్షీణించాయి. ఇక్ష్వాకుల శాసనాలలో దీనార మూషికాలు అనే రోమన్ నాణాల గురించి ప్రస్తావించబడింది. ఆంధ్రప్రదేశ్లో మొదటి వైష్ణవ దేవాలయం అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ నిర్మాణాలకు దాన ధర్మం చేసిన మొదటి స్త్రీ శాంతిశ్రీ. ఎక్కువ దాన ధర్మాలు చేసింది ఉపాసిక బోధిశ్రీ. ధ్వని విజ్ఞాన మండపం, నాగార్జున కొండ కొన్ని ముఖ్యమైనటువంటి శాసనాలు తెలుపుతున్నటువంటి అంశాలు. ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు. అల్లూరు శాసనం. వీరపురుషదత్తుడు సాఖ్యముని వంశానికి చెందినవాడు. నాగార్జునకొండ శాసనం. మొదటి శాంతమూలుడు తలవరి శాతవాహనుల వద్ద పనిచేసేవాడు. ఫణిగిరి శాసనం. వీరపురుషదత్తుడు మొదట వైదిక మతాభిమాని, తర్వాత కుటుంబీకుల ప్రోత్సాహంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. నాగార్జునకొండ శిల్పశాసనం. వీరపురుషదత్తుడు మొదట వైదిక మతాభిమాని, తర్వాత కుటుంబీకుల ప్రోత్సాహంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. నాగార్జునకొండ శిల్పశాసనం. వీరపురుషదత్తుడు తన కుడి పాదంతో నాగ గర్భంలో ఉన్న శివలింగాన్ని అణగదొరుకుతున్నట్లు ఆధారం నాగార్జునకొండ శిల్పంలో ఉంది. ఇక్ష్వాకుల కాలంలో శైవ బౌద్ధ మత సంఘర్షణలు జరిగాయి. మాందాత శిల్పం, జగయ్యపేట. మేము గౌతమ బుద్ధుని వారసులము అని వీరపురుషదత్తుడు పేర్కొన్న శాసనం నాగార్జునకొండ శాసనం. చిత్ర విచిత్రమైన స్త్రీ పేరులో ఉన్నటువంటి శాసనం గుమ్మడిదురు శాసనం. గుంటూరు జిల్లా నెమలిపురి వద్ద కొండమూడు వద్ద ఉన్న పంచవీరుల రాతి పలకం ద్వారా తెలుస్తున్నది నరసింహ పూజ అంశం. సతీ సహగమనం ఉంది ఇక్ష్వాకుల కాలంలో అని చెబుతున్నది నాగార్జునకొండలోని శిల్పం. రుద్రపురుషదత్తుని సింహవర్మ ఓడించాడు అని చెబుతున్న శాసనం మంచికల్లు శాసనం. ఇక్ష్వాకుల పతనం గురించి పేర్కొంటున్న శాసనాలు మైదవోలు, మంచికల్లు శాసనాలు శివస్కందవర్మవి. గుమ్మడిదురులో బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేది. గుమ్మడిదురు శాసనం. మొదటిసారిగా నాగార్జునకొండ విశేషాలను గుర్తించింది ఏఆర్ సరస్వతి. నాగార్జునకొండను దక్షిణ భారతదేశ గయా అని అంటారు. ధాన్య కటక యుద్ధంలో తన తాత ఆంధ్ర సుందరీమణులకు వైదవ్యం కలిగించి గజగంటలను దోచుకున్నాడు అని చెప్తున్నది చేజర్ల శాసనం. కందరాజు వేయించాడు. బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూముల గురించి తెలుపుతున్న శాసనం హిరగడవల్లి శాసనం. ఇక్ష్వాకుల కాలం నాటి పన్నుల గురించి తెలుపుతున్నటువంటి శాసనం వెలపట్టి శాసనం. రుద్రపురుషదత్తుడు 18 సంవత్సరాలు పరిపాలించాడు అని చెప్తున్న శాసనం ఫణిగిరి శాసనం. రుద్రపురుషదత్తుడు 18 సంవత్సరాలు పరిపాలించాడు అని చెప్తున్న శాసనం ఫణిగిరి శాసనం. కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలు తెలుపుతున్నటువంటి అంశాలు. ఇక్ష్వాక వంశజుడైన యశోధరుడు వేంగి దేశానికి వచ్చి అక్కడ ప్రతీపాలపురం బట్టిప్రోలును నిర్మించినట్లు తెలుస్తున్నది ధర్మామృతం అనే జైన గ్రంథం. ఇక్ష్వాకుల పుట్టుపూర్వోత్తరాలు తెలుపుతున్న గ్రంథం అశ్వఘోషిని యొక్క బుద్ధ చరితం. నేపాల్, శ్రీలంక, టిబెట్ నుంచి నాగార్జునకొండకు బౌద్ధ భిక్షువులు వచ్చేవారు అని చెప్తున్నటువంటి గ్రంథం కువలయమాల ఉద్యోధనుడు. భావ వివేకుడు విజయపురి విహారంలో నివసించేవాడు అని చెప్తున్నది హుయాన్ సాంగ్ యొక్క రచనలు. దిజ్ఞాగుడు పేంగి విహారంలో నివసిస్తే భావ వివేకుడు విజయపురి విహారంలో నివసించేవాడు. ఇక్ష్వాకుల కాలంలో తిథి, వార, నక్షత్రాలతో కూడినటువంటి పంచాంగం ఉండేది అని చెప్తున్నది ధర్మామృతం అనేటువంటి జైన మత గ్రంథం. ఇక్ష్వాకుల శాసనాలు ఎక్కువగా ఏ భాషలో ఉన్నాయి అంటే ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపి,
నాగార్జున కొండలో తవ్వకాలు జరిపినటువంటి ప్రముఖ ఆంధ్ర పురావస్తు శాస్త్రవేత్త ఆర్ సుబ్రహ్మణ్యం శాసనాలలో మొదటిసారి సంవత్సరం, నెల, తేదీలతో పాటు శిల్పులకు పేర్లు కూడా వేయించినటువంటి మొదటి వంశం ఇక్ష్వాకులు. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొదటి రాజవంశం ఎవరు అంటే ఇక్ష్వాకులు. ఆంధ్రాలో హిందూ గుహాలయాలను నిర్మించిన మొదటి రాజవంశం ఎవరంటే విష్ణుకుండినులు. నాగార్జున కొండను దక్షిణ భారతదేశ గయ అని పిలుస్తారు. హీనయాన బౌద్ధులకు గయ ఎంతటి ముఖ్యమైనదో మహాయాన బౌద్ధులకు నాగార్జున కొండ అంత ముఖ్యమైనది. నాగార్జున కొండ వద్ద ఉన్న 5 ప్రసిద్ధ శిల్పాలను మాట్లాడే మానవీయ శిల్పాలు అంటారు. నాగార్జున కొండలో సప్త మాతృక దేవాలయ శిల్పాలను బట్టి అక్కడ స్త్రీలు సంతానం కోసం పూజలు చేసేవారని, హారతీదేవికి గాజులు సమర్పించేవారని తెలుస్తుంది. అనార్య జాతుల్లో మేనత్త కుమార్తెను వివాహం ఆడే ఆచారం ఉన్నట్లు పేర్కొన్నది బౌద్ధాయనుడు. వీరపరుషుదత్తుని 5 భార్యల్లో 4 మేనత్త కూతుళ్లే. ఇక్ష్వాకుల యొక్క సామంతులు పల్లవులు, బృహత్పలాయనులు, సాలంకాయనులు, దన్నికులు, పూగీయులు. వీరపురుషుదత్తుని ఎన్నవ రాజ్యవర్షకాలంలో అల్లర్లు చెలరేగాయి. 18వ రాజ్యవర్షకాలం. వీరపురుషుదత్తుని మరియు హ్యూబలశాంతిముని కాలం నాటి శాసనాలలో విజయ అనే పదం కనిపిస్తుంది. ధాన్య కటక యుద్ధం ఇక్ష్వాకులకు ఆనందగోత్రికులకు మధ్య జరిగింది. విజయార్థమై జీవస్వామికి శాంతి స్వస్త్యములను చేయించి అచట తైర్ధికులకు కంబళ్ళు దానం చేసినది పల్లవ సింహవర్మ. ఇక్ష్వాకుల చరిత్ర తెలుసుకోవడానికి వారి కాలంలో ఏ గ్రంథము లభించలేదు. శాసన ఆధారాలే కీలకము. మేనరికం స్వచ్ఛమైన ఆంధ్ర సంప్రదాయము. ముండారి అనే తెగలో కూడా మేనరిక ఆచారం ఉంది. ఇక్ష్వాకుల శాసనాలలో అక్షరాలు చాలా గుండ్రంగా అందంగా ఉన్నాయి. ఏ శాసనాల్లో కూడా ఇంత అందమైన అక్షరాలు లభించలేదు. ఇక్ష్వాకుల గురించి తెలుపు మొదటి శాసనం రెంటాల శాసనం. పూగీయుల కేంద్రం నెల్లూరు, దన్నుకుల కేంద్రం రాయలసీమ ప్రాంతం. నాగార్జున కొండ శాసనం వీరపురుషుదత్తుని యొక్క 24వ రాజ్యకాలానికి చెందినది. నాగార్జున కొండ శాసనం బుద్ధుని ప్రార్థనతో ప్రారంభమవుతుంది. అభిరసేనుని కాలంలో నిర్మించినటువంటి అష్టభుజస్వామి ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన వారు కౌశికీపుత్ర శివసేనుడు, సంజయపురి యవనరాజు, అవంతిక రుద్రదామనుడు, బనవాసి శివస్కంద నాగశాతకర్ణి వీళ్ళ 4 కూడా హాజరయ్యారు అని అభిరసేనుని యొక్క శాసనం తెలుపుతుంది. బహుశా ఇది ఇక్ష్వాకుల యొక్క చివరి కాలం అయి ఉండొచ్చు. కౌశికీపుత్ర శివసేనుడు, సంజయపురి యవనరాజు, అవంతిక రుద్రదామనుడు, బనవాసి శివస్కంద నాగశాతకర్ణి. ఎలిసిరి నిర్మించిన సర్వసేనాని దేవాలయం వేద విద్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇక్ష్వాకులు తొలి రాగిరేకు శాసనం పాతగండిగూడెం శాసనం. దక్షిణ భారతదేశ తొలి రాగిరేకు శాసనం పాతగండిగూడెం శాసనం. బృహత్పలాయన జయవర్మ కొండముది తామ్ర శాసనం మొదటి రాగిరేకు శాసనంగా కొంతమంది భావిస్తున్నారు. 2వ వీరపురుషుదత్తుడు కోపనశ్రీ కలిసి నిర్మించిన నాగార్జున కొండలోని పుష్పభద్రస్వామి ఆలయానికి ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చారు అంటే పదుకోటం దానం. పల్లవులు కన్నా ముందు ఇక్ష్వాకులను ఎదిరించి స్వతంత్రతను ప్రకటించిన వారు బృహత్పలాయనులు. నాగార్జునకొండ మ్యూజియం 1966లో ఏర్పాటు చేయబడింది. వీరగల్ ఆచారం ఇక్ష్వాకుల కాలంలో ప్రాచుర్యంలోనికి వచ్చింది. దక్షిణ భారతదేశంలో గర్భాలయ, ముఖ మంటపం, ధ్వజస్తంభం, 4 ద్వారాలు ప్రాకారం కలిగినటువంటి తొలి ఆలయం పుష్పభద్రస్వామి ఆలయం. ఇక్ష్వాకుల కాలంలో అతిపెద్ద దేవాలయ సమూహం కుబేర ఆలయం. రుద్రపురుషుదత్తుని శాసనాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఏ ఇక్ష్వాకురాజు శాసనాల నుండి శాంతిముని గురించి ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి అంటే వీరపురుషుదత్తుని యొక్క శాసనాలు. ఇక్ష్వాకుల కాలంలో ప్రజాదరణ వలన బౌద్ధ మతం, రాజాదరణ వలన వైదిక మతం 2 మతాలు కొనసాగినప్పటికీ బౌద్ధ మతమే ప్రధాన స్థానంలో ఉంది. సింహళం అంటే శ్రీలంక హీనయాన మతానికి సంబంధించింది. ఆంధ్రదేశంలో మహాయానం ఆవిర్భవించిన తర్వాత హీనయానం క్షీణించింది. కనుక హీనయాన మతాన్ని ప్రచారం చేయాలని సింహళం నుండి అంటే శ్రీలంక నుండి బౌద్ధ భిక్షువులు నాగార్జున కొండకు వచ్చేవారు. వీరి కోసం సింహళ రాజు నాగార్జున కొండలో సింహళ విహారాన్ని నిర్మించాడు. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండలో 20 బౌద్ధ విహారాలు నిర్మించబడినవి. నరసింహ పూజను సూచించే గుంటూరు జిల్లా నెమలపురి వద్ద దొరికిన కొండమోదు పంచవీరుల రాతి పలకం ప్రస్తుతం ఎక్కడ భద్రపరిచి ఉంది అంటే స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, గన్ ఫౌండరీ, హైదరాబాద్లో ఉంది. భూమి శిస్తు 1/6 వంతు బాగా. ఇక్ష్వాక రాజులు తమ పేర్లకు ముందు తల్లి పేరును ధరించే సంప్రదాయాన్ని
శాతవాహనుల నుంచి గ్రహించారు. దీనివల్లనే వీరు బ్రాహ్మణులని కొందరు అభిప్రాయం. ఈ సంప్రదాయం ఇక్ష్వాకులతోనే అంతమైనది. ఇక్ష్వాకుల కాలం నాటి వీరగల్లు విగ్రహాలు లభించిన ప్రాంతం నాగార్జున కొండ. స్థానిక పాలకులు వసూలు చేసిన పన్ను భోగ. మహాసాంఘికుల్లో పూర్వశైలీయులు, అపరశైలీయులు, బహుశ్రుతీయులు అనే శాఖలు అవతరించాయి. అమరావతి పూర్వశైలీయులకు, నాగార్జునకొండ అపర శైలీయులకు ప్రధాన కేంద్రాలు. బతంద ఆనందుడు నాగార్జున యొక్క శిష్యుడు, అపర మహా వినయ శైలికి చెందినవాడు. బహుశా ఇతని ప్రభావం వల్లనే వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఉండవచ్చు. ఆర్యదేవుడు, ధర్మనంది, బదంత ఆనందుడు వీరందరూ కూడా ఆచార్య నాగార్జున యొక్క శిష్యులు. ఆర్యదేవుడు ఆచార్య నాగార్జునుని సంహరించాడు. వైదిక మతాచారాలను అపహాస్యం చెందడం వలన వైదికులు ఆర్యదేవుణ్ణి హత్య చేశారు. పార్వత విహారాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కోసం నిర్మించాడు. శిలామండపాన్ని పార్వత విహారంలో శిలామండపాన్ని ఉపాసక బోధిశ్రీ వేయించింది. ఆయక స్తంభాలను అడవి శాంతిశ్రీ వేయించింది. పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి మరి అడవి శాంతిశ్రీ వేయించింది వీరపురుషదత్తుని యొక్క కాలంలో. సింహల విహారంలో బోధి వృక్ష వేదికను నిర్మించింది ఉపాసిక బోధిశ్రీ. చైత్యగృహం చొలదమ్మగిరిలో చైత్యగృహాన్ని రాతి పరుపును నిర్మించింది ఉపాసిక బోధిశ్రీ. మహాదమ్మగిరి విహారంలో ఉపాసక బోధిశ్రీ నిర్మాణాలు ఉన్నాయి. తటాకం పూర్వశైల తటాకము, పూర్వశైల మండపము ఉపాసక బోధిశ్రీ వేయించింది. కుల విహారం బోధిశ్రీ వేయించింది. కంటక శిల విహారం శిలామండపం ఉపాసక బోధిశ్రీ వేయించింది. తెదేముత్తు విహారం 3 విహారాలు ఉపాసక బోధిశ్రీ వేయించింది. పాపిలి విహారం 7 విహారాలు ఉపాసక బోధిశ్రీ వేయించింది. పుష్పగిరి విహారం శిలామండపం బోధిశ్రీ వేయించింది. వీరపురుషదత్తుని యొక్క 6వ రాజ్యకాలంలో మహాచైత్య నిర్మాణానికి ఒక ఆయక స్తంభాన్ని ప్రతిష్ఠించి పుట్టినింటికి మెట్టినింటికి మేలు జరగాలని కోరుకున్నది అడవి శాంతిశ్రీ. వీరపురుషదత్తుని 6వ రాజ్యకాలంలో అపర మహా వినయ శాఖకు తన తల్లి గౌరవార్థం మహాచైత్యంలో ఒక స్తంభాన్ని ప్రతిష్ఠింపజేసింది హర్మ్యశ్రీ, శాంతిశ్రీ యొక్క చెల్లెలు. ఇక్ష్వాక రాజకాలంలో 30 మంది స్త్రీలు కలిసి వీరేదత్తుముని స్మృతి చిహ్నముకు ఒక స్తంభాన్ని ప్రతిష్ఠింపజేసినారు అంటే వీరపురుషదత్తుని యొక్క కాలంలో. ఇక్ష్వాకుల కాలం నాటి కార్తికేయ ఆలయాన్ని నిర్మించింది శాంతమూలుడు. ఈ ఒక్క ఆలయమే మనకి ఇక్కడ శాంతిమూలుడి కాలంలో కనిపిస్తుంది, కార్తికేయ ఆలయం. మిగిలిన అన్ని ఆలయాలు కూడా ఇహుమూలు శాంతిమూలుడి కాలంలో కనిపిస్తున్నాయి. వీరపురుషదత్తుని కాలంలో బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నాగార్జున కొండలో నిర్మించి 9 ఆయక స్తంభాలను ప్రతిష్ఠింపజేసింది శాంతిశ్రీ. ఇక్ష్వాకుల రాజభాష ప్రాకృతం, శాతవాహనుల రాజ్య భాష ప్రాకృతం. ఆచార్య నాగార్జునుడు తన గ్రంథాలను సంస్కృతంలో రాశాడు. ఇక్ష్వాకుల కాలం నాటి దేవాలయంలో ఉండాల్సిన హంగులు అన్నీ ఉన్నాయి. గర్భగృహం ఉంది, ముఖమండపం, ధ్వజస్తంభం, బలిపీఠం, ప్రాకారం, గోపురం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్ష్వాకుల కాలం నాటి గజపృష్ఠాకారంలో నిర్మించిన ఆలయం పుష్పభద్ర స్వామి ఆలయం. చక్రవర్తి అంటే ఏమిటో స్పష్టంగా మొదటిసారి చిత్రీకరించబడినటువంటి చిత్రకళ మాందాత శిల్పం జగ్గయ్యపేట. వీరపురుషదత్తుడు కొత్త రాజ్యాలు జయించలేదు, కానీ తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. దిజ్ఞాగుడు, భావ వివేకుడు ఇక్ష్వాకుల కాలానికి చెందినవారే. విజయపురి శ్రీపర్వతానికి ఏ దిక్కున కలదు అంటే పశ్చిమ దిక్కున కలదు. ఇక్ష్వాకుల కాలానికి సంబంధించి ద్విపంచశాతం అంటే 52 ఏళ్ళు. ఇక్ష్వాకుల కాలంలో గ్రామ పాలనాధికారం వంశపారపర్యంగా జరిగేది. ఇక్ష్వాకుల కాలంలో ఎక్కడ జరిగిన తవ్వకాలలో వృత్తి పనివారు ఇళ్ళు బయటపడ్డాయి అంటే నాగార్జునకొండ. ఇక్ష్వాకుల కాలంలో రోమన్ నాణాలు లభ్యమైన ప్రాంతం ఏది అంటే నాగార్జునకొండ. ఇక్ష్వాకుల కాలంలో ఆకుపచ్చని రాతిపై శిల్పాలు చెక్కారు. ఆంధ్రప్రదేశ్లో తొలి హిందూ దేవాలయం అష్టభుజస్వామి ఆలయం. దేవాలయ వాస్తు ఎవరి కాలంలో ప్రారంభమైంది అంటే ఇక్ష్వాకుల కాలం. ఆంధ్ర ప్రాంతంలో స్వయం పోషక గ్రామీణ వ్యవస్థ ఎవరి కాలంలో ప్రారంభమైంది అంటే ఇక్ష్వాకుల కాలం. ఇది ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి విశ్లేషణ. చూస్తూనే ఉండండి బిఎంఆర్ అకాడమీ.